హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలామంది తమ పిల్లల్ని అతి గారాబంగా పెంచుతూ ఉంటారు. ఎంతలా అంటే వాళ్ళు ఏదడిగినా అడగకపోయినా కూడా తెచ్చిపెడుతూ ఉంటారు. అలా అతి గారాబంగా పెంచడం వలన వాళ్ళ జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకోవడంలో ఇబ్బంది పడతారని మానసిక నిపుణులు చెప్తున్నారు. దీనికోసం మీకు ఒక కథ చెప్తా వినండి. రాజు, పార్వతీశం అనే ఇద్దరు వ్యక్తులు వేరు ఇళ్లలో ఉండేవారు. ఆ రెండిళ్ల మధ్య ఒక గోడ మాత్రమే ఉండేది. రాజు చదువుకుంటున్న యువకుడు, పార్వతీశం రిటైర్ అయిన పెద్ద మనిషి. ఆ ఇద్దరు ఒకేలాంటి మొక్కలు వారి ఇంట్లో పెంచడం మొదలుపెట్టారు. ఆ యువకుడు మొక్కలకు చాలా నీళ్లు, ఎరువు వేసేవాడు. కానీ ఆ పెద్ద మనిషి కొంచెం ఎరువు, కొన్ని నీళ్లు మాత్రమే పోసేవాడు. కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారయ్యింది. ఇక ఆ పెద్ద మనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాకపోయినా బలంగా నిండుగా తయారయ్యింది. ఒకరోజు రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మర్నాడు ఉదయం ఆ ఇద్దరు వారి నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందని చూడటానికి బయటకు వచ్చి చూశారు. ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన మొక్క వేళ్లతో పాటు పడిపోయి ఉండడం చూశాడు. కానీ పార్వతీశం పెంచిన మొక్క మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగిందని పార్వతీశాన్ని ప్రశ్నించాడు. ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. చూడు బాబు, నువ్వు ఒక మొక్కకి ఏమేమి కావాలో అన్నీ అవసరానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ల కోసమో పోషక విలువల కోసమో భూమి లోతు వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను మొక్క బ్రతకడానికి మాత్రమే సరిపడే నీళ్లు, ఎరువు ఇచ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్లను భూమి లోతు వరకు పంపించింది. నీ మొక్క వేళ్ళు పైపైన మాత్రమే ఉండడం వలన గాలికి తట్టుకొని భూమి లోపల నిలదొక్కోలేకపోయాయి. నా మొక్క వేళ్ళు భూమి లోతు వరకు పాకి ఉండడం వల్ల ప్రకృతి విస్తున్న సవాళ్ళను తట్టుకొని చెట్టు అలాగే నిలబడగలిగింది అని చెప్పాడు ఆయన. ఈ విషయం మనం పెంచే మొక్కల విషయంలోనే కాకుండా మనం కనిపించే పిల్లల విషయంలో కూడా వర్తిస్తుందని అందరూ గమనించాలి.